శతయోజన శతశతయోజన శరధి నియోజన శర పరిలంఘన. హాయ్ ఫ్రెండ్స్, చల్లగా ఉంది. ఒకసారి ఇదో ఫోన్లో చూడండి, -6 to 1 పడుతుంది. వాడు ఇంకా పడుకుండు, లోమంట లేసలేడు. లేపుతా వానికి ఇంకా లొకేషన్ తెలియదు, చూపిస్తా ఒక్క నిమిషం. రే హలో రే రే ఒక్కసారి లేవరా రే లేవరా, ఏమంటారా ఊకే ఇలా ఒక్కసారి లేచి బయట వ్యూ చూడరా, ఒక్కసారి చూడరా రే, ఒక్కసారి బయట వ్యూ చూడు మా అమ్మ. కళ్ళు చెదిరిపోతారా. కళ్ళు చెదిరిపోయేలా ఉంది వర్మ. జై భవాని, వెల్కమ్ టు అవర్ ఛానల్ యోజనాస్. నిన్న మనం నైట్ జస్పాకి వెళ్ళిపోదాం అనుకున్నాం. ఈ చలిలో అవ్వలేదు, ఫుల్ వర్షం. గేమూర్ అనే విలేజ్లో సోనం హోటల్లో స్టే చేసినాం. హోటల్ కాస్ట్ వచ్చేసి మనకి 1800 పడింది. జస్పాకి ఇక్కడ నుంచి 2-3 కిలోమీటర్స్ ఉన్నాయి అంతే. నైట్ వెదర్ మాత్రం -1 డిగ్రీలో ఉండే. విపరీతమైన చలి, తట్టుకోలేము అసలు. ఘోరమైన చలి పెట్టింది. ఇప్పుడు లేక్ వెళ్ళాలి మనం. రాస్తా క్లోజ్ అంటుర్రు, తవ్వని చూసుకుంటా పోదాం. ఎక్కడ తవ్వు ఉంటే అక్కడికి వెళ్ళి పోవడే, ఆగులు లేదు. ఇప్పుడు ప్రజెంట్ వర్షం మళ్ళీ స్టార్ట్ అయింది. ఎప్పుడు వెదర్ ఇట్లనే ఉండేటట్టుంది ఇక్కడ. వర్షము, చలి. ఈ ఎండాకాలం మనకైతే ఆడ దూల తిడుతుంది, ఈడైతే చలి, మంచు మొత్తం. డిస్పా విలేజ్ కేఫ్. డిస్పాకి వచ్చేసినట్టున్నాం మనం. లెజెండ్స్ కిచెన్ కాఫీ హౌస్. మాలాంటి లెజెండ్లే తాగాలి కాఫీ. పక్కన మొత్తం రాయి కాదు, ఐస్. ఇదంతా మొత్తం ఎట్లా గడ్డ కట్టుకుపోయింది చూడండి. హిమాలయాల గొర్రెలు, మేకలు. బ్రిడ్జ్ మాత్రం ఘోరం ఉన్నది ఇక్కడ. బ్రిడ్జ్ దగ్గర పోవాలంటే ఇట్లా చుట్టూ తిరిగి పోవాలన్నా, చక్కగా పోవాలనుకున్నాను నేను. ముంగటున్నాడు ఎవడేమో, హెల్మెట్ పెట్టుకోలేడు, ఏం పెట్టుకోలేడు. చలికి ఎట్లుంటుండో ఆయనకే తెలియాలి. గుండుగాడు ఎడికెళ్ళి వస్తుండేమో. ఆ గుండుకు చలి పెడతలేదో ఏందో మరి. ఇట్లాంటి బ్రిడ్జ్లు ఎన్ని ఉంటాయో ఇంకా ముందల. బార్సా బ్రిడ్జ్ అంట, లాంగెస్ట్ బ్రిడ్జ్ హిమాలయ. ఏమైంది? ఇటు నుంచే పోవాలి పద్దం. ఆ రోడ్ క్లోజ్ ఉంది. పద్దం జన్స్కార్ అటు నుంచే పోవాలి, ఇదే రూట్. అటు సైడ్ రోడ్ లేదు.
క్లోజ్. మాకు సర్చ్ నుంచి రూట్ లేదు ఫ్రెండ్స్. ఇక్కడ చెక్ పోస్ట్ దగ్గర అడిగితే వెళ్ళొచ్చు, 18 నుంచి జన్స్కార్ నుంచి వెళ్ళొచ్చు అని అన్నారు. ఓకే, పుష్ అయినా. నుంచి గుమ్రక్ రంజన్ ఇట్లా వెళ్తాం. ఏమైతే ఎట్లయితే పోనీకి ఉంటుందో లేదో అనుకున్నాం, కానీ బాగానే ఉన్నది. ఇంకో రూట్ కాకపోతే ఇంకో రూట్ ఉంది. 2 రూట్లు ఉన్నాయి ఇక్కడ నుంచి. ఒకటి సర్చ్ నుంచి అట్లా పోయి మళ్ళీ ఇట్లా 18 నుంచి ఒకటి రోజ్ ఏదో ఒక రూట్. కానీ ఎటు తిరిగి పోవాలి, లేలా స్టే చేయాలి, లే చూడాలి, నా బైక్ లే దాకా పోవాలి. పుష్ అవుతుంది లేకపోతున్నా అంటే. ఇంట్లో ఎవరికి తెలియదు లదాఖ్ పోతున్నట్టు, కేదార్నాథ్ పోతున్నట్టు తెలుసు. ఇంకోటి ఏంటంటే నైట్ జమ్మూ అండ్ కాశ్మీర్ ఎయిర్పోర్ట్ పైన బాంబు దాడి జరిగింది. ఇక్కడ పోతున్నాను తెలిస్తే ఇంకా మంచిగా ఉండదు, ఇంట్లో అలా వేసుకుంటారు ఇక గట్టిగా. ఇక ఇంట్లోకి గెలిచిందంటే అంటే అమ్మకి డాడీకి సారీ చెప్పుకోవాలి ఇక, చేసే లంగా పనులకు. వార్ జరుగుతున్నది, సిగ్గుసరం లేకుండా పోతున్నాం. ఎటు పోయి డ్రీమ్ ఫుల్ఫిల్ చేసుకోవాలి, డ్రీమ్ అనేది ఎట్లయినా సరే. లే లదాఖ్లో నా బండిని పెట్టాలి, నేను ఉండాలి, రావాలి, వేరే ప్లేసులు చూడకుండా మన ఆడ. పోదాం ఎటు తిరిగి పోవాలి. కష్టపడి వస్తున్నాం, పోకపోతే ఎట్లా? చాలా సంవత్సరాల నుంచి క్యాన్సిల్ అయిపోతే వస్తున్నది. డ్రీమ్ ప్లేస్ కదా, పోకుంటే మంచిగా ఉంటుంది, చేసుకోవాలి. మా ఫ్రెండ్ కానీ ఇంట్లో గిట్ట తెలియదు లదాఖ్ పోతున్నట్టు, కేదార్నాథ్ పోతున్నట్టు తెలుసు. ఇది ప్లేస్ మంచిగా పోయి లే లదాఖ్ అన్నీ చూసుకొని కరెక్ట్గా మేము ఆడేమైనా ప్లేసులు చూసేటివి ఉంటే ఓపెన్ ఉంటే అవి గిట్ట తిరిగి చక్కగా పోతే కేదార్నాథ్ పోతాం. ఎంత కష్టమైనా సరే కేదార్నాథ్ పోతా, కంపల్సరీ పోతా. వస్తా, నమశివాయ, వస్తా నీ దగ్గరికి, పక్కా వస్తా. గుర్రాలు, ఒరి అమ్మ కుక్క చూడు ఎట్లుంది, దాని బొచ్చు అది మస్తు ఉన్నది అన్నది, ఎడగరుస్తుంది ఏమో అది, దాన్ని చూస్తేనే బుగులవుతుంది. ఘోరం ఉన్నది అది, దాని బొచ్చు వల్లనే చలి పెట్టదు గిల్లి పెట్టదు. ఇవి గుర్రాల గాడిదలు అర్థమవుతలేదు, గుర్రం గాడిద రెండు ఉన్నట్టున్నాయి. తిన్నట్టున్నావు తిప్ప. నేను నిన్న ఏమనలే తిప్పగా నిన్న చూస్తుంది, అది లేవగానే బుగులైంది, ఏడగరుస్తుంది. ఇలా చేస్తారు ఇక్కడ. సిగ్నల్ కోసమా? अच्छा अच्छा अच्छा, ऐसा लगे तो आता सिग्नल भैया। जियो अच्छा ठीक है। హైదరాబాద్ సిగ్నల్ కోసం ఆరా, నేను ఏదో రీల్ తీస్తారు అనుకున్నా నేను. ఇక్కడ ఏడ సిగ్నల్ లేదు, రాళ్ళ మీద పెడితేనే సిగ్నల్ వస్తుందంట. మావాడి ఏడ ట్రై చేసిండు, సిగ్నల్ వచ్చింది, ఏడ సిగ్నల్ లేదు.
వీడు మా ఫ్రెండ్ అంతా మాట్లాడుతున్నాడు. ఈ ఐడియా ఏదో బాగుంది. మంచి ఐడియా. ఆ, అరే బాగుంది ఏదో ఐడియా. ఆ, ఆ, ఇంకా వీడు భయం పడ్డాడు. ఏదో బాంబులు పెడుతురేమో, వార్ గురించి, వార్ జరుగుతుంది కదా, ఏదో చేస్తురు వీళ్ళు అనుకుండు వీడు. వీడు రోడ్ వర్క్ నడుస్తున్నట్టున్నది ఇక్కడ. ఏడా రోడ్ ఉన్నదా? ఉన్నది 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 ఉన్నది. నీళ్ళు వస్తున్నాయి. డిచుక్ డిచుక్ డిచుక్. ఏయ్, ఎక్కు 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 ఎక్కురా ఎక్కురా ఎక్కురా. పోనీ వచ్చినాం దగ్గర. పోనీ 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 పోనీ. ఓ, కొత్త బ్రిడ్జ్ ఒకటి, పాత బ్రిడ్జ్. ఓహో, రెండు వర్కులు. ఏయ్, ఏయ్, మెల్ల 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 మెల్ల. రెండు బ్రిడ్జిలు ఉన్నాయి. ఇది పాత బ్రిడ్జ్. వాటర్ వాటర్. కొత్త బ్రిడ్జ్ పెద్ద చేస్తారు కొత్తది. రే రే, ఆగరా ఆగరా. పోనీ పోనీ పోనీ. పా 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 పా. వా. అసలు తెలియదురా. మొత్తం మంచు గడ్డలే ఇవన్నీ. ఎంతెంత హైట్ ఉన్నాయి మంచు గడ్డలు. అబ్బా, చలి ఘోరమైన చలి. ఆగితే చలి పెడుతుంది, రైడింగ్ చేసి కూడా పోతే చలి లేదు.
వాటర్ క్రాసింగ్, సెకండ్ వాటర్ క్రాసింగ్. ఎప్పుడు ఫ్రిడ్జ్లో ఐస్ చూడడమే కానీ న్యాచురల్గా ఐస్ ఇప్పుడే ఫస్ట్ టైం. ఘోరమైన ఐస్. దిగిపోతలేదు కదా కాలేమి. పా రాయి మీదకి చూడమంటుండ్రా. రే దిగిపోతుందిరా. ఇట్లాంటి ప్లేస్లు ఎక్కడ కనిపిస్తే అక్కడ దిగి దాని లోపలికి వెళ్ళకండి. అవి లోపలికి దిగిపోతున్నాయి. కాలు పెట్టిన నుంచున దాని లోపలికి వెళ్ళిపోతారు. ఎవరైనా ఉంటే కొంచెం సేఫ్టీ ప్లేస్లు, టూరిజం ప్లేస్లు ఉంటాయి. అట్లాంటి ప్లేస్లలో వెళ్ళి ఆడుకోవచ్చు, పాడుకోవచ్చు, ఏమైనా చేసుకోవచ్చు. ఇట్లాంటి ప్లేస్లలో ఆటలు పాటలు చేస్తే అయినట్టే ఇక గోవింద. ఇక్కడ కత్తిలు ఉన్నాయి. పాకిస్తాన్ నా కొడుకులను కూర్చి పడేయాలి దీంతో.